నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఓం నమః శివాయ. ఓం నమో వెంకటేశాయ. అవినాష్ గారు, సాలరీ హైక్ అవ్వట్లేదండి మాకు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది అన్న చందాన ఉంది మా లైఫ్. సాలరీ హైక్ అవ్వట్లేదు అనుకునే వాళ్ళకి ఏదైనా మంచి రెమెడీ ఉందా? ఏదైనా స్విచ్ వర్డ్ చెప్తారా? వేదిక్ స్విచ్ వర్డ్స్ చాలా బ్యూటిఫుల్ గా చెప్తూ ఉన్నారు మీరు. ఎందుకు నవ్వుతున్నారు? సాలరీ హైక్ అన్నారు కదా. ఎందుకు ఇట్లాంటివి వింటూ ఉంటారా రెగ్యులర్ గా? చాలా మంది చెప్తూ ఉంటారు సాలరీ హైక్ అవ్వట్లేదు, ఏదో డబ్బులు పెరగట్లేదు, అదే ఇన్కమ్ ఉంది, స్టెబిలిటీ ఉంది అంటారు. ఓకే, మనిషికి ఆశ ఉంటది సాలరీ హైక్ కావాలని. కష్టపడుతూ వెళ్ళే కొద్దీ ఏ మనిషి అని అనుకుంటాడని, రోజు కష్టపడుతున్నా నాకు సాలరీ హైక్ ఎందుకు రావట్లేదు అని. సరే, వేదిక స్విచ్ వర్డ్ చెప్దాము. స్విచ్ వర్డ్ ముందు అసలు శాలరీ హైక్ ఏంటి, శాలరీ హైక్ ఎందుకు రావట్లేదు అని చెప్తా. మీరు మీకోసం పని చేస్తూ పోతే మీ శాలరీ అలానే ఉంటుంది. ఏ రోజైతే మీరు కంపెనీ గురించి ఆలోచించి కంపెనీ కోసం పని చేస్తారో కరెక్ట్ 100% శాలరీ హైక్ వస్తుంది. కానీ ఒక కండిషన్ ఉంది. రెండు రకాల మనుషులు చూసా నేను. వాళ్ళ కోసం వాళ్ళు పని చేస్తారు, ఇంకోరు కంపెనీ కోసం మాత్రమే పని చేస్తారు. అంటే ఏం చేస్తాడు, అతను మేనేజర్ లెవెల్లో ఉంటారు, జనరల్ మేనేజర్ లెవెల్, కంపెనీ గురించి ఆలోచిస్తూ ఉంటారు, కింద ఎంప్లాయీస్ ని అంత పట్టించుకోరు, ఇగ్నోర్ చేసేస్తూ ఉంటారు. కొందరు ఏం చేస్తారు, వాడు వాళ్ళ ఎంప్లాయీస్ వాళ్ళ ఫ్రెండ్స్ బాగుండాలనుకుంటారు, కంపెనీ గురించి ఆలోచించరు. ఈ రెండు ఒక మనిషిలో కనిపించవు, చాలా అరుదుగా ఉంటాయి. ఒకసారి కంపెనీ గురించి ఆలోచిస్తే వాళ్ళే నాకు జాబ్ ఇచ్చింది, వాళ్ళు బాగుపడాలని నేను కోరుకుంటాను, వాళ్ళకు 10 పైసలు రావాలి, నాకు 2 పైసలు రావాలి అనుకుంటారు. కింద ఉన్న స్టాఫ్ని చాలా మంది తొక్కేస్తూ ఉంటారు, మిస్బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు. ఏమవుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓన్లీ మీ కంపెనీ గురించి ఆలోచించారు, మీకు హైక్ వస్తుంది. కానీ అలా హైక్ వచ్చే కొద్దీ, పొజిషన్ పెరిగే కొద్దీ ఒకటేసారి మీరు జాబ్ అయిపోతుంది. ఎందుకంటే మీ కింద స్థాయి మీ కొలీగ్స్ ఇంకా లోవర్ గ్రేడ్ ఎంప్లాయీస్ని ఇగ్నోర్ చేశారు కాబట్టి హైక్ వచ్చి జాబ్ పోతుంది. లేదంటే మీరు ఓన్లీ లోవర్ గ్రేడ్ ఎంప్లాయీస్ పట్టించుకుంటే శాలరీ అలానే ఉంటుంది, జాబ్ పోదు కానీ హైక్ రాదు. హైకు రాదు. ఇదే జరిగేది బేసిక్ గా. ఈ 2 రకాలే ఉంటారు. ఈ 2 క్వాలిటీస్ ఒక మనిషిలో నేను ఇప్పుడు దాకా చూడలేదు, చాలా అరుదుగా ఉంటారు. అంటే కింద వాళ్ళని కూడా పట్టించుకుంటూ పైకి వెళ్ళటం అనేది చాలా అరుదుగా ఉంటారు, చాలా అరుదుగా ఉంటారు. చాలా కష్టం కూడా అది. ఎందుకంటే వాడు ప్రెషర్స్ ఉంటాయి పైనుంచి. ఈ బడ్జెట్ లోనే ప్రోగ్రామ్, 1,50,000 ప్రోగ్రామ్ కానిచ్చేయాలి, దానికన్నా ఎక్కువ ₹1 అవ్వద్దు. ఇక్కడేమో సరిపోదు, కింద వాళ్ళకి కావాల్సేది అవసరం ఉంటుంది, వీడికి అర్థం కాదు ఏం చేయాలనే సిచ్యువేషన్లో. దానికి చాలా తెలివితేటలు కావాలి, దైవ శక్తి కూడా కావాలి. చెప్తే నేను ఇప్పుడు 30,000 జేబులో నుంచి తీసుకుని పెట్టరా అని చెప్తా, ఆడు ఒప్పుడు నేను ఎందుకు తీయాలి అంటాడు. అని కంపెనీ కోసం అప్పుడప్పుడు మన జేబులో నుంచి కూడా తీసి పెట్టాలి. 30,000 దేవుడు 30 కోట్లు ఇస్తాడు రేపు నీకు. గుర్తుపెట్టుకోవాలి, మనం ఒక కంపెనీలో పని చేస్తున్నాం అంటే అది దేవాలయంతో సమానం. డెఫినెట్లీ ఆ జాబ్ తిడుతూ, డబ్బులు ఇచ్చే మన బాస్ని తిడుతూ చాలా మంది మనం చూస్తాం. బాసుల మీద హేళనగా మాట్లాడటం. ఆయన ఎవరైనా కానివ్వండి, ఆయన ఏమైనా చేయనివ్వండి, ఆయన తిట్టడం ఏంటి, అన్నం పెడుతున్నాడు కదా, ఆ మాత్రం నీకు సెన్స్ లేదు, ఆ మాత్రం గ్రాటిట్యూడ్ లేదు. అరే, ఉద్యోగం ఇచ్చిన వాడిని మనం తిట్టకూడదు అన్న కామన్ సెన్స్, ఇంగిత జ్ఞానం లేదు కదా. కొంతమంది చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది, గ్రూప్ లాగా ఫామ్ అయ్యి బాస్ని తిట్టుకుంటుంటారు. అమ్మో, వీళ్ళకి ఎట్లా వస్తుంది ఎదుగుదల? బాస్ అంటే ఎవరు? తండ్రి, తండ్రి కదా. అన్నం పెడుతున్నాడు అంటే ఎవరు పెడతారు? అన్న నాన్న పెడతాడు. అందుకే కదా సూర్యనారాయణమూర్తి మనకి తండ్రితో మనం చూస్తాం, తండ్రి లాగా చూస్తాం. ఈవెన్ ఆస్ట్రాలజీలో కూడా ఉంది, ఫాదర్ ప్లేస్ కదా సంధి. సో మీరు చెప్పింది అబ్సల్యూట్ కరెక్ట్. మన తండ్రి, మన పై వాళ్ళు, మన సీనియర్ ఆఫీసర్, మన కంపెనీ. డెఫినెట్లీ. కానీ మనం కింద ఆఫీసర్ శనిని మర్చిపోకూడదు. శనిని మర్చిపోద్దు, సూర్యుడిని మర్చిపోద్దు. మళ్ళీ సూర్యుడు శని ఫ్రెండ్స్ కాదు, గుర్తుపెట్టుకోండి. సూర్యుడు శని ఫ్రెండ్స్ కాదు, బట్ మనం సమన్వయపరచాలి. మనం ఇద్దరిని సమన్వయం ఎట్లా పరుస్తాం ఒకసారి ఆలోచించండి. టఫ్. సన్ శాటర్న్ ని పరిచయం, అదే జీవితం, అడ్జస్ట్ అవ్వాలి. సన్ను పడాలంటే మెర్క్యూరీ వాడాలి, మధ్యలో మెర్క్యూరీ రావాలి. అంటే బుర్ర బుర్ర బుర్ర
మధ్యలో నోట్లు, మెర్క్యూరీ అంటే క్యాష్ కూడా, నీ జేబులో నుంచి క్యాష్ తీయాల్సి వస్తుంది, నీ బుర్ర కూడా వాడాల్సి వస్తుంది, రెండు వస్తాయి. ఈ సన్, సాటర్న్, మెర్క్యూరీ ఏవైతే ఉంటాయో ఈ కాంబినేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం యాక్చువల్గా మనం. సరే, ఇవన్నీ మనకి తెలియ, ఇప్పుడు సబ్జెక్ట్ గురించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి సన్ గురించి వీటి గురించి అర్థమవుతుంది. ప్రాక్టికల్ గా మనం చేయాల్సింది ఏంటో మీరు చెప్పారు. బట్ దెన్ కొంత వేదిక్ స్విచ్ వర్డ్ హెల్ప్ తీసుకుని కూడా సాలరీ హైక్ రావాలి అంటే ఏం చేయాలి? అదే మీరు చెప్పింది కరెక్ట్. నేను వేదిక్ స్విచ్ వర్డ్ చెప్తాను. ఇదంతా ఎందుకు చెప్పానంటే స్విచ్ వర్డ్ ఒకటే చేయడం కాదు, ఇది కూడా చేయాలి. ఇదే మెయిన్ ఇంపార్టెంట్. దీంతో పాటు ఈ మంత్రం చేస్తే ఇవి అర్థమవుతుంది. కొంతమందికి ఏం అర్థం కాదు అసలు ఏం చేయాలని, వాడికి ఇప్పటికీ ఏం అర్థం కాదు పై వాళ్ళు కింద వాళ్ళు అని. ఈ మంత్రం చదువుతాడు కొంచెం బేసిక్ మైండ్ వెలిగి కొంచెం వాడు పై వాళ్ళు కింద వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళు బాగా చూసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు గురు మంత్ర కూడా అందుకని చదువుతారు, కొంచెం మైండ్ ఎన్లైటన్ అవుతుంది. మనిషికి అంత ఫ్రాంక్ గా చెప్పాలంటే సిచ్యువేషన్ ని బ్యాలెన్స్ చేయలేడండి. అందుకని మంత్రాలు అనేది చదివేది సిచ్యువేషన్ అర్థం చేసుకోవడానికి, తర్వాత బ్యాలెన్స్ చేసుకోవడం. మనిషి అసలు జరిగేది ఏంటంటే సిచ్యువేషనే అర్థం కాదు వాడికి అసలు. చాలా తక్కువ మంది రాత్రిపూట 1 గంట గానీ 2 గంట గానీ ఆలోచిస్తారు, ఆ సిచ్యువేషన్ ఏంటి 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 ఎలా మార్చాలి అని బాగా తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని నెక్స్ట్ డే ఇంప్లిమెంట్ చేస్తారు. బేసిక్గా అలాంటి వాళ్ళు జీవితంలో ముందుకు పోతారు. ఒక 1 అవర్ ఆలోచించాలి మనం ఏం చేయాలి అని. జనాలు ఏంటి అసలు ముందు వెనకాల ఏమీ ఆలోచించరు. గో విత్ ద ఫ్లో, గోవిందా గోవిందా. అట్లా కాదు కదా, దేర్ షుడ్ బి అ పర్ఫెక్ట్ ప్లానింగ్. yes, ప్రతి రోజుకి మనం ప్లానింగ్ ఉంటుంది. రేపు అన్నట్టు రేపు ఏంటి, రేపు మన డే ఏంటి, స్కెడ్యూల్ ఏంటి అనేది ఎవరి ప్లానింగ్స్ వాళ్ళకు ఉంటాయి. రైట్, లైఫ్ గురించి కూడా అట్లాంటి ప్లానింగ్ ఉండాలి. రైట్, ఇంతకీ ఏంటి ఆ వేదిక్ స్విచ్ వర్డ్? ఆ స్విచ్ వర్డ్ చెప్తున్నానండి. ధన వృద్ధి రోర్యుతే ధనం ఊర్ధ్వాగమనం ఆత్మరూపిణే. రైట్ అండి, ఎన్నిసార్లు చాంట్ చేయాలి? ఇది 108 టైమ్స్ చాంట్ చేయండి మీరు, చాలా మంచిది. ప్రతిరోజు ఏ రోజు మొదలు పెట్టమంటారు? దీన్ని మీరు ఏ రోజైనా మొదలు పెట్టొచ్చు, కానీ మంచి పొజిషన్ అంటున్నారు కాబట్టి పొజిషన్ ఇచ్చే అంటే సన్నే పొజిషన్ కదా. సండే రోజు సూర్యుడు హోరాలో లేకపోతే మొదటి గంటలో ఫస్ట్ అవర్ ఆఫ్టర్ సన్ రైజ్ మీరు 108 టైమ్స్ చాంట్ చేసుకోండి. మీకు కంపల్సరీ మీ లైఫ్ లో వృద్ధి చెందుతారు. లైఫే హైక్ అవుతుంది, శాలరీ హైక్ కాదు, మీ లైఫ్ కూడా హైక్ అవుతుంది. అయితే ఇది పిల్లల కోసం తల్లులు తండ్రులు చేయొచ్చా? చేయొచ్చు. పిల్లలకు వాడు క్లాస్ లీడర్, ఫస్ట్ ఇన్ ద క్లాస్ వస్తుంది వాడికి, ఎవరైనా చేయొచ్చు. కానీ దీంట్లో ధనం ఉంది కాబట్టి ఎవరికి వాళ్ళు చేసుకోవాలా? బేసిక్ గా ఎవరైతే ధన అర్జనలో ఉన్నారో వాళ్ళు చేసుకుంటే బెటర్. ఎడ్యుకేషన్ కి వేరేది. సో ఇది ఎడ్యుకేషన్ కాదు నేను అనేది, దీనికే మా పిల్లల నంబర్ అండి మేము చేసేసి చేయొచ్చా, మా పిల్లలకి వస్తుందా అని తల్లి ఖచ్చితంగా మదర్స్ అడుగుతారు. చెప్పాను కదా, చేతిలో అరటిపండు, ద్రాక్ష పండు, యాపిల్స్ పండు పట్టుకొని మీరు చేసుకుని వాళ్ళకి పెట్టండి చాలు. ఎన్నాళ్ళు చేయమంటారు? హైక్ వచ్చేంత వరకు? మీరు హైక్ వచ్చేంత వరకు నేను చేయమని చెప్పను. మైండ్ ఆ ఆలోచన మార్పు ఏ రోజైతే జరుగుతుందో, నా సీనియర్ నా జూనియర్ గురించి పట్టించుకోవాలి అని అక్కడ దాకా చేయండి, తర్వాత వదిలేండి, వాళ్ళే చేసుకుంటారు, ఇంకా ముందుకు వెళ్ళిపోతారు. బ్యూటిఫుల్, చాలా అద్భుతంగా తెలియజేశారు. డెఫినెట్ గా ఈ సాలరీ హైక్ కి సంబంధించి ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి వేదిక్ స్విచ్ వర్డ్, అలాగే మీరు చెప్పినటువంటి పద్ధతిని మార్చుకుంటూ కూడా దీని హెల్ప్ తీసుకుని వాళ్ళు అనుకున్నటువంటి హైక్ ని వాళ్ళు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అంటే హైక్ మనసు రీత్యా కూడా పొందాలి. ముందు ఇక్కడ వస్తే హైక్ ఇక్కడ వస్తుంది, అంతేనా? అంతే అండి, కరెక్ట్ చెప్పారండి, నిండుతుంది. రైట్ అవినాష్ గారు, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.